మన కుటుంబాన్ని పోషించుకోవడానికి ఒక మంచి ఉద్దేశం కలిగి ఉంటాం. మన బిడ్డల భవిష్యత్తు కొరకు మంచి ఉద్దేశం కలిగి ఉంటాం. మన రాబడి లెక్కలు వేసుకునే విషయంలో మంచి ఉద్దేశం కలిగి ఉంటాం. రేపు ఏం చేయబోతున్నాం ఈరోజు మంచి ఉద్దేశం కలిగి ఉంటాం. ఒక పెళ్లికి, ఒక ఇల్లుకి, ఒక ప్రతి పనికి ఉద్దేశం లేకుండా ఏ పని సఫలమవ్వదు. తప్పేమి కాదు. మరి దేవుడి గురించి ఒక మంచి ఉద్దేశం కలిగి ఉండాలి కదా మనం. అవి రాబో కాలమందు హానికరమైనవి కావయి, సమాధానకరమైన ఉద్దేశములు. మరి సమాధానకరమైన ఉద్దేశం నువ్వు ఆలోచించాలా వద్దా? నువ్వు సువార్త ప్రకటించడం దేవుడి ఉద్దేశం అయితే అది సమాధానకరమైందే కదా, సమాధానకరమైన సువార్త కదా. దానివల్ల ప్రజలకు మేలే కదా, హాని లేదు కదా. హాని లేనప్పుడు, మేలైనప్పుడు చెప్పాలా వద్దా? చెప్పాలా వద్దా? చెప్పాలి. బలలో చేసినప్పుడు ప్రభువా నన్ను క్షమించు, ఈ ఒక్క మరిని అలాగే వేస్తున్నావు. మరి వేసినప్పుడు ఆయన మరణాన్ని ప్రచురపరచాలి కదా, సువార్త ప్రకటించాలి కదా. మాటల్లో, క్రియల్లో, ప్రవర్తనలో, ధర్మకార్యాలు చేసే విషయంలో, అన్ని విషయంలో సువార్త ప్రకటించబడాలి.